యెహోవాయందు ఆనందించుట ఒక విజయ సంకేతం. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు మనం ధ్యానిస్తున్న కీర్తన 33 మనకొక గొప్ప పిలుపునిస్తోంది. ఇది కేవలం పాట కాదు, ఇది దేవుని సార్వభౌమాధికారానికి సాక్ష్యం. ఆనాటి ఇశ్రాయేలీల కాలంలో యుద్ధాలు, కరువులు, రాజ్యాల పతనాలు ఉన్నప్పటికీ వారు దేవుని వాక్కుమీద ఆధారపడ్డారు. నేడు మన పరిస్థితులు మారినా దేవుని నమ్మకత్వం మారలేదు. 1. స్తుతి, నూతనమైన ఆరాధన. భక్తుడంటున్నాడు, యెహోవాను బట్టి ఆనందించుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు అందము. ఆనాడు సంగీతకారులు సితారాతో, 10 తీగల స్వరమండలంతో నూతన కీర్తనలు పాడాలని పిలుపునిచ్చారు. అప్పటి పరిస్థితి, శత్రువుల భయమున్నా దేవుని జయమును బట్టి వారు ఉత్సాహధ్వని చేశారు. ఇప్పటి అన్వయం, మన జీవితాల్లో సమస్యలు పాతవి కావచ్చు, కాని దేవుని కృప ప్రతి ఉదయం కొత్తది. అందుకే మనం మూలుగులతో కాదు, కొత్త ఉత్సాహంతో ఆయన్ని ఆరాధించాలి. 2. వాక్కు, సృష్టికర్త శక్తి. ఆకాశములు యెహోవా వాక్కుచేత కలిగెను. ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. ఆయన ఆజ్ఞాపింపగా అది నిలిచెను. అప్పటి పరిస్థితి, అన్యజనులు విగ్రహాలను నమ్ముకున్నవేళ ఇశ్రాయేలీయులు అదృశ్యుడైన దేవుని శక్తిని నమ్మారు. ఇప్పటి అన్వయం, నేడు మనుషులు టెక్నాలజీని, తెలివితేటలను నమ్ముకుంటున్నారు. కాని భూమికి పునాదులు వేసిన దేవుని మాట మాత్రమే శాశ్వతం. లోకం గందరగోళంలో ఉన్నా ఆయన మాట మన జీవితాల్లో క్రమాన్ని తీసుకువస్తుంది. 3. సర్వాధికారం, వ్యర్థమైన నమ్మకాలు. గుర్రము రక్షణకు సహాయకారి కాదని, సైన్యము గొప్పదనము రక్షించదని ఈ కీర్తన హెచ్చరిస్తోంది. రాజులు తమ శక్తిని బట్టి జయము పొందలేరు. అప్పటి పరిస్థితి, రథాలు, గుర్రాలు ఉన్న దేశాల కంటే యెహోవాను దేవునిగా కలిగిన జనము ధన్యులని వారు చాటారు. ఇప్పటి అన్వయం, నేడు మనం బ్యాంకు బ్యాలెన్స్లను, పదవులను చూసి ధైర్యపడతాం. కాని కీర్తనకారుడు చెప్పినట్లు యెహోవా దృష్టి ఆయనకు భయపడేవారిమీద ఉంటుంది. ఆయన మన ప్రాణాన్ని మరణం నుండి తప్పించి కరువులో మనల్ని పోషించగల సమర్థుడు. ముగింపు, నిరీక్షణ. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మనకు సహాయుడు, మన కేడెము. మనం ఆయన మీద ఉంచిన నిరీక్షణ చొప్పున ఆయన కృప మనకు తోడైయుంటుంది. మనం ఎంతగా ఆయనను నమ్ముతామో అంతగా ఆయన సమాధానం మన హృదయాల్లో ఏలుతుంది. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వసృష్టికి అధిపతివైన యెహోవా, నీకు స్తోత్రాలు. ఈరోజు మేము ధ్యానించిన మాటల ప్రకారం మా స్వశక్తిమీద కాకుండా నీ వాక్కుమీద ఆధారపడే కృపను మాకు దయచేయండి. ప్రభూ, లోకంలో యుద్ధాలు, భయాలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు నీవే మా కేడెమని నమ్ముతున్నాము. మా హృదయాల్లో నూతనమైన స్తుతిని ఉంచండి. కరువుకాలంలో మమ్మల్ని పోషించి, ఆపదలో మమ్మల్ని కాపాడండి. నీ కృపకొరకు కనిపెట్టుకునే సహనాన్ని, నిన్ను బట్టి ఉల్లసించే ఆనందాన్ని మాకు అనుగ్రహించండి. ఈ ప్రసంగం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నీ సర్వాధికారం బయలుపరచబడాలని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.